ప్రభుత్వం. ఈ పథకాలు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలను తిరస్కరించారంటారు. 151 సీట్ల నుంచి 11 సీట్లు ఎందుకు పడిపోయారు కారణం? దేశ చరిత్రలో మంచి చేసి ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వీరి మాదిరిగా ఇప్పుడు ఏదో మీరు అడిగారు చంద్రబాబు నాయుడు గారిలా మన పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆలోచన మా నాయకుడికి లేదు కాబట్టి మా నాయకుడిని వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా నాయకుడి మీద కాంగ్రెస్ కానివ్వండి టీడీపీ కానివ్వండి వేసినటువంటి అభియోగాలు ఏంటంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కుంభకోణం చేశారు, అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాపగండం చేశారు. ఎంపీ గెలవలేదా, ఎమ్మెల్యే గెలవలేదా, 23 శాసనసభ్యులు గెలవలేదా, 60 చిల్లర ప్రతిపక్ష నాయకుడు కావలేదా, ముఖ్యమంత్రి అవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనేంటి అనేది ప్రూవ్ చేసుకునే క్రమంలో మా ప్రభుత్వం అవినీతికి తావులేదు, రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది నిరూపించడానికి మనం మంచి చేసాం, ఇంకో 2-3 సార్లు అధికారంలో మనమే ఉంటాం, తర్వాత కార్యకర్తలకైనా ఇంకొకరికైనా చేయాలన్న ఉద్దేశంతో ముందు తను ప్రూవ్ చేసుకోవడానికి చేసినటువంటి క్రమంలో జరిగినటువంటి తప్పే తప్ప మీకు మాదిరిగా మా నాయకుడు కాదు. గత 5 సంవత్సరాలు ఏ శాఖ చూసినా అంత అవినీతి అని చెప్తున్నారు. ఈ రోజున అసెంబ్లీలో కూడా ప్రతిరోజు అసెంబ్లీలో జరుగుతుంది. ఏ శాఖ చూసినా కూడా ఆర్థికంగా కుంభకోణాలు జరిగినాయి, ఆర్థికంగా దెబ్బతీశారని చెప్పారు. దీని మీద ప్రత్యేకంగా ఎంక్వైరీ కూడా వేస్తా చెప్పి అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి శాఖ ఏ శాఖలు చూసినా అవినీతి అని చెప్తున్నారు. అవినీతి కంపు కొడుతుందంట. గత 5 ఏళ్లలో 9 నెలలు విధ్వంసం జరిగింది చెప్తారు. 9 నెలలు అధికారంలోకి అయిందన్న వచ్చిళ్ళు మేము అవినీతి చేసుంటే మా శాసనసభ్యులు మంత్రులు మా ప్రభుత్వం చేసుంటే ఇన్నరా మీరు మొన్న శ్వేతపత్రాలని చెప్పి 1 నెల నడిపారు కదా, డైవర్షన్ పాలిటిక్స్ ప్రకారం ఒక నెల శ్వేతపత్రాలు నడిపారు కదా. వాస్తవాలు అయితే వెలికి తీయండి, సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, గత ప్రభుత్వం పైన నిజ నిర్ధారణ కమిటీ వేయండి, వాస్తవం అయితే లోన పెట్టండి. ఎన్ని డొల్లతనాలు చేతగానితనం. సుదీర్ఘంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాను, ఉమ్మడి రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను, నాకన్నా అనుభవజ్ఞుడు ఆర్థికవేత్త, దేశంలో ప్రధానులు కూడా నిర్దేశించినటువంటి నాయకుడిని నేనని చెప్పేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఈ పథకాలు చూస్తే ఎలా అమలు చేయాలో అర్థం కావట్లేదు, భయం వేస్తుందని. సిగ్గులేదు ఈ మాట చెప్పడానికి. ఇంత మాటలు చెప్పి ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసేటువంటి విధానం. రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతీశారు జగన్మోహన్ అంటే మీరు ఆర్థికవేత్త కదా, 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. అప్పులు 14 లక్షలు 15 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. తీరా లెక్కలు ఆ రోజు బురద పూశారు మా మీద. తీరా లెక్కలు అయితే 10 లక్షల కోట్ల పైలో లోపే ఉంది. మేము సంవత్సరానికి 2,70,00,000 కోట్లు పైచీలకు డైరెక్ట్ డీపీటీ బెనిఫిషియరీ ద్వారా బటన్ నొక్కి మేము ప్రజలకు వేసాం. మీకు మాదిరిగా టీడీపీ కార్యకర్తలు పసుపు చొక్కాలు వేసుకున్న వాళ్ళకి 2 నెలల నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరగల. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు గత 5 ఏళ్ల కాలంలో? నిరుద్యోగులకి లక్షల ఉద్యోగాలు ఇచ్చాం దేశ చరిత్రలో. వాలంటీర్లుగా గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా రిటర్న్ ఎగ్జామ్ ద్వారా వచ్చిన వాళ్ళు రిక్రూట్ చేసుకున్న వాళ్ళే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదా. వాలంటీర్లకు ఇచ్చిన హామీని వీళ్ళు చేయలేదు కదండి. గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు, మేము అధికారంలోకి వస్తే 5,000 మీకు ఏం సరిపోతాయి, 10,000 నేను చేస్తా, ప్రభుత్వంలో మిమ్మల్ని భాగస్వాములు చేసుకుంటా, మీకు గౌరవ వేతనం 10,000 చేస్తానని చెప్పి వాళ్ళు రోడ్ల మీద అలో లక్షణ అని చెప్పి ధర్నాలు రాస్తారోగాలు. టీడీపీ మమ్మల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఓట్లతో అధికారంలోకి వచ్చి మమ్మల్ని ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసే విధంగా చేసింది, మోసం చేసింది. ఇది కూటమి ప్రభుత్వం, ఇది ముంచిన ప్రభుత్వం అని చెప్పి వాలంటీర్లు అంతా మీ వైసీపీ కార్యకర్తలు ఉంటారు కదా. ఎవరు వాలంటీర్లు? మీరు పెట్టండి. గత ప్రభుత్వంలో మీరు పెట్టి ఉన్నటువంటి వాలంటీర్స్ అంతా కూడా వైసీపీ కార్యకర్తలే. వైసీపీ కార్యకర్తలే కనుక వాలంటీర్ పరిగణన తీసుకోవాలని చెప్తారు. మాటలు ఎలా ఉంటాయి ఏంటంటే, ఇదే వాలంటీర్లు సేవ చేసినప్పుడు మీకు టీడీపీ వాళ్ళకు, జనసేన వాళ్ళకు, కాంగ్రెస్ లో మిగతా పార్టీలో సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఆ రోజు వాలంటీర్లు నుట్టు వైసీపీ వాడి మాకెందుకు ఇస్తున్నామని ఎందుకు అడగల? ఇదే వాలంటీర్ల ద్వారా తప్పులు జరిగిపోయినాయి, 30,000 పైచీలకు మహిళలు మిస్ అయ్యారు, మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మహిళల్లో వెలికితీస్తాం అని డిప్యూటీ సీఎం గారు చెప్పి మహిళలకు ప్రత్యేక చట్టాలను తీసుకొస్తాం, తరిమేస్తామని కబుర్లు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? ఇప్పుడు ఆ చట్టాలు ఏమైపోయినాయి? అంటే ఎన్నికల ముందు చెప్పిన మాటలకి ఇప్పుడు ఏం తేడా లేదంటారా? ఏం బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగిన మరుక్షణం నేను ఉంటానని చెప్పి ఉన్నారుగా. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సినిమా సెట్టింగ్ టైప్లో ఆయన రాజకీయ జీవితం, పొలిటికల్ జీవితం ఒకటే అనుకుంటున్నారు. ఈరోజు స్క్రిప్ట్ మంచి యాక్టింగ్ చేసాం, ప్యాకప్, రేపు మళ్ళీ కొత్తగా. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పవన్ కళ్యాణ్ గారికి ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారు క్యాచ్ చేశారు. సినిమా సెట్టింగ్ టైప్లో 4 కార్లు, 40 మంది సెక్యూరిటీ, అంగు ఆర్భాటంలో నడుస్తున్నారు తప్ప ఆయన శాఖలో కూడా ఆయనకు అనుభవం లేదండి, తెలుసుకునేటువంటి పరిస్థితిలో కూడా లేడు. అంటే ఈ స్క్రిప్ట్ అనేది చూస్తే దాదాపు గత 5 ఏళ్ల కాలంలో కూడా వైసీపీ తాడేపల్లి నుంచి కూడా స్క్రిప్ట్ వచ్చింది. బూతులు మంత్రులు కూడా బూతులు మాట్లాడడం కూడా
తాడేపల్లి వచ్చిందేనా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిందా అంటే మన హెడ్ ఆఫీస్ వచ్చిందని అంటారా మన విజయవాడలో సెంట్రల్ ఎమ్మెల్యే ప్రెజెంట్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు కూడా అంటే నాకు మీ పార్టీ నుంచి బయటకు వచ్చి ఎందుకు నాయకులే వస్తుందండి? చెప్పారు. ఏ నాయకుడు శ్రీరెడ్డి కానీ రవిచంద్ర రెడ్డి కానీ ఈ బయట నుంచి ఏదైతే వైసీపీ నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చారో ఆ నాయకులు చెప్పే ప్రతి ఒక్కరు చెప్పే మాటే అది. పార్టీ హైకమాండ్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం మేము ఇక్కడ మాట్లాడడం జరిగింది, మా వ్యక్తిగతం కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మేము అని చదివాము. ఎక్కడ ఆ బూతులు కూడా పార్టీ నుంచి వీళ్ళు వచ్చింది. వచ్చిన బయటకు వచ్చిన ఎక్కడ ఎదుటి ఏ పార్టీలో- పార్టీ వ్యక్తుల్ని బూతులు తిడితేనే మా అధినాయకుడికి ఆనందం అనేది వాళ్ళ ఆరోపణ. వాస్తవం అంటారు. అలా ఏం వాళ్ళు బయటికి వెళ్తే ఎదుటి పార్టీ నాయకుల్ని బూతులు తిట్టించడం అన్నా ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అంటారు. అది ఎవరు మేము చేసామని ఎక్కడ అన్నారా? మీ నాయకులు చెప్తున్నారు కదా, ఎవరు మీ పార్టీ నాయకులు. మీ పార్టీలో బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మా వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని రెడ్డి రాముడు దేవుడు అన్నటువంటి నాయకులే ఈ రోజున పార్టీ మారేటప్పుడు చెప్పే మొట్టమొదటి మాట ఇది. అవును, ఎవరైనా సహజమే కదన్నా. ఇప్పుడు మీరు వాస్తవాలు అయితే ఇక్కడ అనొచ్చు కదా, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు రాజకీయ ప్రయోజనాల కోసమే కదా బయటికి వెళ్ళింది. రాజకీయ ప్రయోజనాల కోసం మీరు బయటికి వెళ్ళిన తర్వాత స్వచ్ఛంద సేవ చేస్తున్నారు లేదు కదా. ఇంకో పార్టీ గొడుగు కింద ఉండి వాళ్ళు చెప్పినట్టు స్క్రిప్టే చెప్తున్నారు. సుజనా చౌదరి గారు ఆ రోజు బయటికి వెళ్ళిపోయారు. పోలవరం అన్యాయం అయిపోవడానికి, పోలవరం అభివృద్ధి జరగకపోవడం, దాన్ని కన్స్ట్రక్షన్ చేయకపోవడానికి కారణం ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారే. కేంద్రం కడతానటువంటి పోలవరాన్ని నేను కడతాను వీరుణ్ణి సూర్యుడిని అని తెచ్చాడు. ఇక్కడ ఏం పరిస్థితి లేదని సుజనా చౌదరి గారు అన్నారు. ఆ రోజు మీరు అధికారంలో లేనప్పుడు సీఎం రమేష్ గారు బయటికి పోయారు. మంత్రిగా చేసినటువంటి మన ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి మంత్రులు కూడా వెళ్ళారు. అంటే మీరు ఏమన్నా ఆ రోజు బయటికి వెళ్ళిపోతే ఏమన్నా భగవద్గీత చదివారండి? అంటే మీ హయాంలో పోలవరం ఎలా డెవలప్ చేశారు? నిర్మాణం ఎంతవరకు సాగింది? ఖచ్చితంగా మా అధికారంలో ఉన్న పోలవరాన్ని ఈరికి మాదిరిగా పోలవరం సోమవారం జయము జయము చంద్రాన్న అని పాటలు పెట్టించి భోజనాలకి ట్రాన్స్పోర్ట్లకి వెహికల్స్ పెట్టి 100 కోట్లు మేము ఎక్కడ వృధా చేయలేం. పోలవరానికి నిధులు కేటాయింపులు చేసాం. మా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ కానీ ఇప్పుడు జరిగినటువంటి పోలవరం ఇప్పుడు స్టిల్ ఉన్నది కూడా మేజర్ శాతం 70 to 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు చేసిందే. ఎంతవరకు జరిగింది వర్క్లు అంటారు మీరు? ఖచ్చితంగా మేజర్ 80 to 90% మేము చేసిందే. వీళ్ళకి చేతకంతనం కేంద్రం కడతానన్నది మీరు ఎందుకు తీసుకున్నారండి? మీరే చెప్తున్నారు, మీ నాయకులే కదా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా, మీది కేంద్రం ప్రాజెక్ట్, ఇది కేంద్రమే కట్టాలి, మన రాష్ట్రం కట్టే పరిస్థితి అని చెప్పి వెనకెచ్చేయచ్చు కదా. అవును, కేటాయింపులు ఇప్పుడు అది అంటారు. అప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు, మీ చేతగాంతనం దానివల్ల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీలు చూస్తే భయం వేస్తుందని, ఇంకా ఆయనకు మాకు తేడా ఉండాలి కదా. మా నాయకుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎక్కడా భయపడలేదు. మీకు అదే మా ప్రభుత్వంలో వచ్చినటువంటి కరోనా గేన మీ ప్రభుత్వంలో వస్తే ఈ 3,22,000 కోట్లు ఓన్లీ కరోనా ఖర్చు పెట్టామని చెప్పేటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడం ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన ఆ కారణం రోజు ఉన్నటువంటి మీ పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు బూతులు తిట్టడం వల్ల అంటారా? అలా ఏం కాదు. దేనికి ప్రధానమైన కారణం? 151 సీట్లు వచ్చినటువంటి వైసీపీ పార్టీకి ఎందుకు 11 పడిపోయింది? ఇప్పుడు మేము ఓటమి కారణం ఏంటంటారు? వైనాట్ 175 అన్నారు, నా ఎస్సీ నా బీసీ అన్నారు. ఏమైపోయారు నా ఎస్సీ నా బీసీ అంటే? ఇప్పుడు మీరు గమనిస్తే గత ఎలక్షన్ ప్రత్యక్షంగా 3 పార్టీలు, పరోక్షంగా 3 పార్టీలు పోటీ చేస్తే వాళ్ళకు వచ్చిన ఓట్ షేర్ అంతా ఇండివిజువల్ ప్రధాన కారణం సీట్లు చూడద్దు. వైసీపీ ఇదే జనసేన 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవడం కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి గతంలో ఎమ్మెల్యే కూడా కాదన్నా, తన పార్టీలో గెలిచినటువంటి ఒక శాసనసభ్యుడు కూడా మా పార్టీలోకి వచ్చాడు. డిప్యూటీ సీఎం ఏమన్నా మా దాంట్లో 5-6 చేశారు. డిప్యూటీ సీఎం మీ ప్రభుత్వం చేసిన డిప్యూటీ సీఎం లో 4 గీసుకుంటా కూడా పనిచేయదని చెప్పి అంటే ఇప్పుడు జనసేన నాయకులు చెప్తున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అధికారాలు ఏం లేవు, పేరుకే ఎస్సీ బీసీ మైనార్టీ అధికారం అంతా రెడ్డి లేకుండా చెప్తారు. అంటే ఇప్పుడు అదే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన డిప్యూటీ సీఎం కూడా 4 గీసుకోవడానికి పనికిరాదా? వాళ్ళు చెప్పిన మాటలేగా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన డిప్యూటీ సీఎం ముమ్మాటికి 4 గీసుకోవడానికి పనికి వస్తుంది అంటారు, అంతే కదా? అంటే గతంలో మీ హయాంలో జరిగిన పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫంక్షన్లు కూడా ఆయన దగ్గర ఉన్నాయి, ఇంకో శాఖ అప్పగిచ్చారా? అంటే ఒక ఫంక్షన్ కూడా నువ్వు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే శాఖలతో నీకు పట్టున్నట్ట. ఆయన చెప్పేది ఏంటంటే, నేను ఒక సెలబ్రిటీ కదా, జనాల్లోకి వెళ్తే ప్రజల్లోకి వెళ్తే తొక్కిసినట్టు వస్తుంది, ఇబ్బంది పడతారని చెప్పి నేను బయటికి రావడం చెప్తాను. అబ్బో, గత ఆయన పోటీ చేసినప్పుడు విజయవాడలో చూసాం ఎంత సెలబ్రిటీను. రమ్మనండి, ఇదే వరద బాధ్యతలు కాదు, రేపు ఇంకో కార్యక్రమం ఏదో జరిగింది కదా, మా నాయకుడు వస్తాడు, ఆయన రమ్మనండి. ఏంటి సెలబ్రిటీ? నిన్న ఏదో లోకం మాధవి గారు జనసేన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఏదో మేము రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం పెడుతున్నాం, 10 లక్షల మంది జనసేన సైనికులు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితం మొత్తంలో కూడా మీరు 10 లక్షల మందితో మీటింగ్ పెట్టే పరిస్థితి ఉండదు.